హలో అండి, వెల్కమ్ టు బెంగళూరు బాయ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై. ఘాటుగా కారంగా చాలా బాగుంటుంది. ఈ పెప్పర్ చికెన్ని జొన్న రొట్టెతో తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా కోసం 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, సోంపు, ధనియాలు, కొన్ని క్యాష్యూస్ అండ్ బాదమ్స్, 2 టేబుల్ స్పూన్లు మిరియాలు వేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొంచెం వెల్లుల్లి, అల్లం వేసుకొని మరొకసారి మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం రాళ్ళుప్పు, 1 గంట సేపు ఉప్పులో నానబెట్టిన చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పసుపు అంటుకునేంత వరకు బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పెప్పర్ మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. వేడివేడిగా పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ. మూత తీసిన తర్వాత అడుగు పట్టిన మసాలాని చికెన్ ముక్కలకు అయ్యేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ అడుగు పట్టిన మసాలా ఉన్న టేస్టే వేరు. ఈ పెప్పర్ చికెన్ని స్టార్టర్గానే కాకుండా రుమాలి రోటీ, చపాతీ లేక జొన్న రొట్టెలోకి తింటే చాలా బాగుంటుంది. మా పెప్పర్ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్ ట్రావెలింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.